హాయ్, వెల్కమ్ టు ఆక్వాబైట్స్. ఇప్పుడు నేను మీకు 3 రకాల డ్రై ఫిష్ పీసెస్ చూపిస్తున్నాను. ఇవి వచ్చి బొమ్మిడాయలు, ఇవి సావడాయలు. దీన్ని కొంతమంది కొన్ని ఏరియాస్ లో తాటాక చేపలు అని కూడా అంటారు. ఒరిజినల్ గా అయితే ఇది సావడాయలు అంటారు. అలాగే ఇవి వంజరం. సో సేమ్ కైండ్ ఆఫ్ పీసెస్ మన దగ్గర పండుగప్ప పీసెస్ ఉంటాయి, అలాగే కింగ్ ఫిష్ అంటే కోనం పీసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వంజరానికి మీకు చూపిస్తున్నట్టు క్లియర్ గా డాట్స్ ఉంటాయి, కోనంకి లైన్స్ ఉంటాయి. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. మీకు వంజరం అంటే వంజరం పీసెస్ మేము ఇస్తాము, కోనం అంటే కోనం పీసెస్ ఇస్తాము. ఎందుకంటే దాని ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి, అది ఇది మిక్స్ చేసి అయితే మీకు ఇవ్వము. ఇది వచ్చేసి సావడే అంటే రిబ్బన్ ఫిష్. ఇది చాలా మందికి ఫేవరెట్ అనమాట. ఇందులో కొంచెం సన్న పీసెస్ ఉంటాయి, అలాగే ఇలా కొంచెం బ్రాడ్ పీసెస్ ఉంటాయి. మీకు ఫుల్ ఫిష్ కావాలంటే ఫుల్ ఫిష్ ఇస్తాము, లేదా ఇలా పీసెస్ కావాలంటే పీసెస్ ఇస్తాము. దానికి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. బొమ్మిడే అనేటప్పటికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, జనరల్ గా మనం బొమ్మిడే ఇంత సైజ్ బొమ్మిడాయలు ఉంటాయి కదా వంటకాలలో దొరికేవి, వాటిని డ్రై చేసి అమ్ముతున్నారేమో అనుకుంటారు. కాదు, యాక్చువల్ గా సముద్రంలో కూడా బొమ్మిడే అని ఒకటి ఉంటుంది, ఈల్ ఫిష్ అంటారు. యాక్చువల్ గా దాన్ని వాడుక భాషలో సముద్రం బొమ్మిడే అనేస్తారు. ఈల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫిషెస్ మనకి సాల్ట్ స్టఫ్ చేసి కట్ చేసి ప్రాపర్ గా డ్రై అయిన తర్వాత బొమ్మిడాయలు అంటారు. సో మీరు ఎప్పుడైనా బొమ్మిడే అంటే చాలా మంది కాలువలో దొరికే చిన్న చిన్న బొమ్మిడాయలు అవి ఏమో అనుకోవద్దు దయచేసి. మీకు కావాలంటే దీని యాక్చువల్ ఒరిజినల్ ఫిష్ కూడా మీరు ఈ పిక్ లో చూడొచ్చు. తర్వాత అవి కట్ చేసి డ్రై చేసిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట. సో ఇలా మనకి ఈ బోనెం గానీ పండుగప్ప గానీ ఈ పీసెస్ కూడా బోన్లెస్ ఉంటాయి. ఇట్లాంటివి ఇప్పుడు రిబ్బన్ ఫిష్ గానీ బొమ్మిడే గానీ ఇలాంటివి మనం బోన్లెస్ చేయడం కుదరదు అనమాట. ఎందుకంటే అది మొత్తం స్ప్లిట్ అయిపోవడం వల్ల అది కుక్ చేసుకోవడానికి బాగోదు. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఆక్వాబైట్స్ ప్రాపర్ గా డ్రై అయ్యి ప్రాపర్ గా సాల్ట్ ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి మీకు డెలివరీ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.